ఓకే, సో ఇవాళ మనం డాన్ ఎపిసోడ్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లీడ్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఒక టీవీ ప్రోగ్రామ్ అయితే చూస్తాం. ఈ ప్రోగ్రామ్ లోకి సెంతా దొదోరియా అనే సైకిక్ వచ్చుంటుంది. ఈ సైకిక్ తన ముంగటున్న సెలబ్రిటీ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది. ఎలాగంటే ఇతని ఏజ్ 27 years, ఇతనికి ఒక వైఫ్ ఇంకా కొడుకు ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ సైకిక్ చెప్పినాయని తప్పని తెలుస్తుంది. అతని ఏజ్ 20 years అంట. అతనికి ఇప్పటి వరకు పెళ్లి కాలేదంట. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే మెంబర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగంటే ఈమె నిజంగానే ఒక సైకిక్, ఎందుకంటే ఒక చిన్న పిల్లాడు కూడా చెప్పేస్తాడు ఈ సెలబ్రిటీకి 20 ఏళ్ళు ఉండొచ్చని. ఇప్పుడు ఈమె టాక్సీలోకి వాళ్ళ ఇంటి వైపు అయితే వెళ్తూ ఉంటుంది. టాక్సీ డ్రైవర్ ఈమెను చూసి గుర్తుపట్టేస్తాడు ఈమె సెంటా దొదోరియా అని. ఇప్పుడు టాక్సీ డ్రైవర్ అడుగుతాడు, నీకు నిజంగానే సైకిక్ పవర్స్ ఉన్నాయా? దీనిపై దొదోరియా టాక్సీ ఇక్కడే ఆపని అంటుంది. ఇది విని టాక్సీ డ్రైవర్ అనుకుంటారు నేను అన్న మాటకి ఆమె ఫీల్ అయినట్టుందేమో అని. ఇప్పుడు దొదోరియా అంటుంది, నీకు ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడి నుంచి పారిపో. ఇంకోవైపు టర్బో గ్రానీ మోమోని తినడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు టర్బో గ్రానీ మోమోని తింటుండగా మేకుతోటి ఎవరో టర్బో గ్రానీ మీకు అటాక్ చేస్తారు. ఇంకా ఈ అటాక్ ఎవరో కాదు, మనం ఇయ్యాల దాకా చూసిన సైకికే చేసి ఉంటుంది. ఈమె పేరు వచ్చేసి సెయికో. ఈమె మోమో వాళ్ళ నానమ్మ ఉంటుంది. ఇప్పుడు టర్బో గ్రానీ కంచి మాయమై సెయికో వెనకాల నుంచే సెయికో మీకు అటాక్ చేస్తుంది. కానీ సెయికోని ముట్టుకోగానే కాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు సెయికో అంటుంది, నువ్వు నిజంగానే చాలా ఫాస్ట్ గా ఉన్నావు, అందుకే నేను నీకోసం ఒక ట్రాప్ ని ఫిక్స్ చేశా. ఇప్పుడు టర్బో గ్రానీ చుట్టూ ఒక సర్కిల్ గీసుంటుంది. టర్బో గ్రానీ దాంట్లో నుంచి తన చెయ్యి బయటికి పెట్టగానే కాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు సెయికో అంటుంది, నువ్వు గనుక లైన్ క్రాస్ చేసావంటే చనిపోతావు, ఎందుకంటే నేను నా లైన్ బయట ఒక బ్యారియర్ ని ఫిక్స్ చేశా. ఇప్పుడు మనం సెయికో చుట్టూ కూడా ఒక సర్కిల్ ని చూస్తాం. ఇంకా దాని లోపల ఒక మోల్ ఉంటుంది. ఈ మోల్ అని మనం సర్కిల్ లోపల ఫిక్స్ చేస్తే లోపల ఒక బ్యారియర్ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా మనం దీన్ని బయట ఫిక్స్ చేస్తే బయట ఒక బ్యారియర్ క్రియేట్ అవుతుంది. టర్బో గ్రానీ దగ్గర ఈ మూల సర్కిల్ బయట ఉంది కాబట్టి బయట ఒక బ్యారియర్ ఉంది. అందుకే టర్బో గ్రానీ బయటికి వెళ్ళలేకపోతూ ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు టర్బో గ్రానీ సెయికోని టచ్ కూడా చేయలేకపోయింది. ఇప్పుడు టర్బో గ్రానీ అంటుంది, నువ్వు నన్ను ఎప్పటికీ బంధించుంచలేవు. దీనిపై సెయికో అంటుంది, నాకు నిన్ను బంధించాలని కూడా లేదు, నాకైతే నిన్ను చంపేయాలనుంది. ఇప్పుడు సెయికో తన బ్యాట్ తోటి టర్బో గ్రానీని కొడుతుంది. ఇంకా సెయికో టర్బో గ్రానీ చుట్టుపక్కల ఇంకొక సర్కిల్ ని క్రియేట్ చేస్తుంది. దీన్ని చూసి టర్బో గ్రానీ అంటుంది, పిచ్చి ముసల్దానా. దీనిపై సెయికో అంటుంది, ఒక ముసల్ది ఇంకొక ముసల్దాన్ని ఇలా అనొచ్చా? ఇలాగైతే నేను చాలా హట్ అయ్యాను. ఇప్పుడు టర్బో గ్రానీ అంటుంది, నువ్వు నన్ను గనక చంపేస్తే నాతో పాటు ఈ అబ్బాయి కూడా చనిపోతాడు. దీనిపై సెయికో అంటుంది, మోమోని మోసం చేసిన వాళ్ళని ఎవరినైనా నేను చంపేస్తా. ఇలాగని సెయికో ఆ మధ్యలో ఉన్న సర్కిల్ ని రఫ్ చేస్తుంది. దీనివల్ల టర్బో గ్రానీ అందులోనే కాలిపోతుంది. దీని తర్వాత కొంచెం సేపటికి మోమో కళ్ళు తెరుస్తుంది. మోమో లేవగానే వెంటనే తన గ్రానీ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ వాళ్ళ గ్రానీ ఏమో ప్రశాంతంగా కార్టూన్ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు సెయికో అడుగుతుంది, నువ్వేమన్నా హారర్ ప్లేస్ కి వెళ్ళావా? దీనిపై మోమో చెప్తుంది, నేను కాదు, నా ఫ్రెండ్ వెళ్ళాడు. ఇప్పుడు మోమో అడుగుతుంది, ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? దీనిపై సెయికో అంటుంది, నేను అతన్ని చంపేశా. ఇప్పుడు భయంలో మోమో అంటుంది, అతను స్పెట్స్ పెట్టుకున్నాడా? దీనిపై సెయికో అంటుంది, నువ్వు స్పిరిట్స్ ని నమ్మనని చెప్పావుగా, ఇంకా నువ్వు నన్ను ఒక ఫేక్ స్పిరిట్ మీడియం అని కూడా పిలిచావు. ఇది విని మోమో ఆలోచిస్తుంది, ఈ ముసల్ది ఆ విషయాన్ని ఎప్పటిదాకా పట్టుకుంటుందని. సో ఇప్పుడు మోమో ఏం చేయలేక వాళ్ళ గ్రానీని బతిలాడుతుంది ఒకరు ఎక్కడున్నాడని. దీనిపై సెయికో అంటుంది, వెళ్లి స్ట్రైన్ లో వెతుకు. ఇది విని మోమోకి చాలా కోపం వస్తుంది. మోమో అంటుంది, అతనికి ఏమన్నా జరిగిందంటే నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. ఇప్పుడు మోమో పరిగెత్తుకుంటూ షైన్ దగ్గరికి వెళ్తుంది. తనకి మధ్య మధ్యలో ఒకరు గుర్తుకొస్తూ ఉంటాడు. అతనికి జస్ట్ ఏలియన్స్ అంటే ఇష్టం, ఇంకా అతనికి ఒక ఫ్రెండ్ కావాలని ఉంది. ఇదంతా నా తప్పే, నేనే ఇలా చేశా. ఇప్పుడు మోమో వెంటనే వెళ్లి ఆ షైన్ యొక్క డోర్ ను ఓపెన్ చేస్తుంది. అక్కడ చూస్తే ఒకరు ప్రశాంతంగా తింటూ ఉంటాడు. ఇప్పుడు మోమో బతుకుండడం చూసి ఒకరుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరు అనుకున్నాను నేను టర్బో గ్రానీలా మారి మోమోని తినేసానేమో అని. ఒకరికి హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మోమో ప్రశాంతంగా గాలి పీల్చుకొని ఆ డోర్ ని క్లోజ్ చేస్తుంది. ఇంకా మోమో అంటుంది, నువ్వు ఇప్పటిదాకా బతికే ఉన్నావా? నిజం చెప్పాలంటే మోమో ఒకరు విషయంలో చాలా భయపడిపోయింది. ఇప్పుడు సెయికో అక్కడికి వచ్చి ఒకరు షైన్ లో ఉన్నంత వరకు అతనికి ఏమీ అవ్వదు, కానీ అతను అందులో నుంచి బయటకు వస్తే మళ్ళీ టర్బో గ్రానీలా మారిపోతాడు. ఇంకా సెయికో అంటుంది, నువ్వు అబ్బాయిని ఇష్టపడుతున్నావా? మోమో అంటుంది, కాదు, టర్బో గ్రానీ ఇతని బనానాని మాయం చేసింది. ఎప్పటిదాకా టర్బో గ్రానీ దగ్గర ఇతని బనానా ఉంటుందో అప్పటిదాకా ఇతనికి కర్స్ ఉంటుంది. ఇంకా అతనికి తన బనానాని తిరిగిచ్చే బాధ్యత నాది. ఇంకా మోమో చెప్తుంది, నేను సైకిక్ పవర్స్ ని యూజ్ చేయగలను. ఇప్పుడు సెయికో అంటుంది, ఒకప్పుడు నాకు తెలిసింది టర్బో గ్రానీ టనల్ లో ఉంటుందని, అందుకే నేను అక్కడికి చూడడానికి వెళ్ళా. కానీ నేను ఆ టనల్ దగ్గర కూడా వెళ్ళలేకపోయాను, ఎందుకంటే ఆ టనల్ యొక్క స్పిరిచువల్ పవర్ అంత స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు సెయికో మనకి లొకేషన్ బౌండ్ స్పిరిట్స్ గురించి అయితే చెప్తుంది. సో ఈ స్పిరిట్స్ ఒకటే లొకేషన్ లో ఉంటాయి. ఈ స్పిరిట్స్ వాళ్ళ ఏరియాలో ఉన్నప్పుడే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఇవి గనక వాళ్ళ ఏరియా దాటి వెళ్ళాయంటే చాలా బలహీనంగా అయిపోతాయి. అదే లొకేషన్ బౌండ్ స్పిరిట్ నాకు ఆ టనల్ లో కనిపించింది. అంటే టర్బో గ్రానీని ఆ ఏరియాలో ఓడించడం చాలా కష్టం, అందుకే నువ్వు ఈ అబ్బాయిని మర్చిపో. ఇప్పుడు మోమో ఆలోచిస్తుంది, నా ప్లేస్ లో కెన్ తకకురో ఉంటే ఏం చేస్తాడు? సో మోమో సరిగా ఏదైనా డిసిషన్ తీసుకోలేకపోతే తను కెన్ తకకురో లాగా ఆలోచిస్తుంది. అతను గనక ఈ ప్లేస్ లో ఉంటే ఒకరికి పక్కా హెల్ప్ చేస్తాడు. అందుకే మోమో కూడా ఇప్పుడు ఇదే మాట అంటుంది. ఇది విని సెయికో అంటుంది, అయితే నువ్వు నిజంగానే అతన్ని ప్రేమిస్తున్నావు. ఇంకా సెయికో చెప్తుంది, నువ్వు గ్రానీతో గనక గెలవాలంటే తనతోటి నువ్వు ఒక గేమ్ ఆడాలి. తనకి తన స్పీడ్ మీద చాలా గర్వంగా ఉంటుంది. సో టర్బో గ్రానీని రన్నింగ్ గేమ్స్ కి ఛాలెంజ్ చేయాలి.
ఈ గేమ్ లో మీరు గ్రానీని లొకేషన్ బౌండ్ స్పిరిట్ నుంచి బయటికి తీసుకురావాలి. అంటే మీరు ఇప్పుడు గ్రానీని సిటీలో నుంచి బయటికి తీసుకువెళ్ళాలి. అప్పుడు మీరు టర్బో గ్రానీని ఈజీగా ఓడించగలరు. ఇప్పుడు మోమో అడుగుతుంది, మన దగ్గర ఏదైతే బ్యారియర్ ఉందో అది ఆ టనల్ మీద ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? దీనిపై సైకో అంటుంది, ఆ స్టిక్కర్ కుండే పవర్ అక్కడ ఉండే గాడ్ ఇస్తాడు. అలాగే ప్రతి ఒక్క చోట్లో వేరే వేరే గాడ్ ఉంటాడు. అంటే సైకోకి పవర్స్ సిటీలోనే ఉంటాయి. ఒకవేళ సైకో సిటీ బయటికి వెళ్ళిందంటే తన పవర్స్ ని వాడలేదు. ఇదే ప్రాసెస్ టర్బో గ్రానీకి కూడా ఉంటుంది. అందుకే ఇప్పుడు సైకో వీళ్ళిద్దరిని ట్రైనింగ్ స్టార్ట్ చేయమని అంటుంది. ఇప్పుడు ఒకరు అంటాడు, కర్స్ మోడ్ లో నా పవర్ ని నేను కొంచెమే వాడగలను. సైకో అంటుంది, అయితే మీరు రేపటి నుంచే జిమ్ స్టార్ట్ చేయండి. ఇంకా మోమోను నీ సైకిక్ పవర్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళు. ఇంకా నేను దీనికంటే ఎక్కువగా హెల్ప్ చేయలేను. ఇప్పుడు సైకో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకరు అంటాడు, మీ నాన్నమ్మ చాలా యంగ్ గా కనిపిస్తుంది. ఇంకా ఒకరు మోమోకి సారీ చెప్తాడు, ఇంతకు ముందు జరిగిన ఫైట్ లో ఏమీ హెల్ప్ చేయలేనందుకు. ఇంకా నెక్స్ట్ ఫైట్ లో నేనే నిన్ను కాపాడుతా, అందుకే నువ్వు ఎప్పటికీ నాతో ఇలాగే ఫ్రెండ్లీగా ఉండు. మోమో అంటుంది, నువ్వు మళ్ళీ ఏదేదో ఆలోచిస్తున్నావు. మోమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఒకరు ఆ షైన్ లోనే పడుకుంటాడు. ఇప్పుడు మార్నింగ్ టీవీలో యాక్టర్ గురించే చెప్తూ ఉంటారు. ఇక్కడ సైకో చెప్పింది నిజమవుతుంది. అతనికి నిజంగానే 27 ఇయర్స్ ఉంటాయి. ఇంకా అతనికి పెళ్లి కూడా అయింది. ఈ న్యూస్ చాలా పాపులర్ అయిపోతుంది. ఇక్కడ మోమో ఒకరికి ఛాయ్ తీసుకుని వెళ్తుంది. అక్కడ చూస్తే ఒకరు చాలా పెద్ద ప్రాబ్లం లో ఉంటాడు. ఇక్కడ ఒకరికి అర్జెంట్ గా బాత్రూమ్ కి వెళ్లాలని ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, మోమోకి ఒకరికి మధ్యలో ఏదైనా వాల్ వచ్చిందంటే మోమో పవర్స్ ఒకరు మీద పనిచేయవు. అంటే టర్బో గ్రానీ ఒకరిని మళ్ళీ పొజెస్ చేస్తుంది. అంటే మోమో ఒకరు ఆ పని చేస్తుండగా చూడాలి. ఇప్పుడు సైకో అడుగుతుంది, నువ్వు తన కార్స్ ని ఎలా కంట్రోల్ చేస్తావు? దీనిపై మోమో చెప్తుంది, ఒకరు లోపల నాకు ఒక ఓరా కనిపిస్తుంది. ఎప్పుడైతే దాన్ని నా చేతులతో ప్రెస్ చేస్తానో ఆ ఓరా దగ్గరికి అవుతుంది. ఇలా నేను ఒకరు ఓరాని కంట్రోల్ చేసి పెడతా. ఇంకా ఇలాంటి ఓరా నాకు చెట్లలో ఇంకా రాళ్లలో కూడా కనిపిస్తుంది. నేను ఆ ఓరాని పట్టుకొని అవి ఇటు అటు జరుపుతూ ఉంటా. ఇంకా ఎప్పుడైతే నేను ఈ పవర్ ని అవేకన్ చేసుకున్నానో అప్పుడు నేను ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నాను. ఇంకా నేను ఏదంటే అది చెయ్యొచ్చు అనుకున్నాను, కానీ అలా కాదు. నేను కేవలం చిన్న చిన్న వాటిని ఇటు అటు జరపగలను. ఇప్పుడు సైకో అంటుంది, నువ్వు నీ కళ్ళు మూసుకో. నువ్వు నీ కళ్ళతో పాటు వేరే సెన్సర్స్ తో కూడా నీ పవర్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మోమో అలాగే ట్రై చేస్తుంది, కానీ అది వర్కౌట్ అవ్వదు. ఒకరు పూర్తిగా టర్బో గ్రానీలో ట్రాన్స్ఫార్మ్ అయిపోతూ ఉంటాడు. ఇంకోవైపు ఒకరు ప్రాబ్లం లో ఉంటే వీళ్ళ బాధ వీళ్ళకి. ఇప్పుడు ఒకరు అంటాడు, నేను ఇక్కడే నా పని కంప్లీట్ చేస్తా. ఇప్పుడు ఒకరు పరిగెత్తుకుంటా మోమో వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా అక్కడ ప్రశాంతంగా తన పని కంప్లీట్ చేస్తూ ఉంటాడు. మరి అంత ప్రశాంతంగా ఏం కాదు. మోమో అతన్ని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు సైకో అంటుంది, ఫస్ట్ నువ్వు ఏదైతే పవర్ ని అవేకన్ చేసుకున్నావో అదే నీ ఒరిజినల్ పవర్. ఆ పవర్ ని నువ్వు పూర్తిగా అవేకన్ చేయాలంటే నువ్వు దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి టర్బో గ్రానీ వస్తుంది, వచ్చి సైకోని ఫ్రీజ్ చేస్తుంది. ఇప్పుడు టర్బో గ్రానీ అంటుంది, ఒకరు త్రూ నేను నీతోటి మాట్లాడుతున్నా. నా కర్స్ ఒక వైరస్ లాంటిది. ఒకరు ఎవరినైతే చూస్తాడో వాళ్ళని నేను వెంటనే చంపేయగలను. నేను మీ గ్రానీని ఇప్పుడే చంపేయగలను. అలా కావద్దంటే ఈ రోజు నైట్ నువ్వు ఆ టనల్ దగ్గరికి రా. ఇప్పుడు టర్బో గ్రానీ కంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ అంత నార్మల్ అవుతుంది. సైకో కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న స్టిక్కర్ ఏదైతే ఉందో అది కాలిపోతుంది. ఇప్పుడు మోమో సైకోకి అన్ని విషయాలు చెప్తుంది. దీని తర్వాత నైట్ అవుతుంది. వీళ్ళు వెళ్లే ముందు సైకో వీళ్ళకి ఒక వేరే డ్రెస్ ఇస్తుంది. ఈ డ్రెస్ వీళ్ళని స్పిరిట్స్ నుంచి కాపాడుతాయి. ఇంకా వెళ్లే ముందు సైకో మోమోని హక్ చేసుకుంటుంది. ఇప్పుడు వీళ్ళు మెట్రోలోకి వచ్చేస్తారు. ఎందుకంటే టర్బో గ్రానీ దగ్గరికి వెళ్లేసరికి సైకిల్ మీద చాలా లేట్ అవుతుంది. ఇక్కడ మోమోకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే టర్బో గ్రానీ మా నాన్నమ్మని చంపేస్తానని చెప్పింది. ఇంకా మెట్రోలో మోమో తన డ్రెస్ ని చేంజ్ చేసుకుంటుంది. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కమెంట్ చేసి చెప్పండి. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి.